ఓం నమ శివాయ. అరహర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణము 19వ భాగము. మనము చేయవలసిన పూజలేమిటి, తెలుసుకోవలసిన నియమాలేమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ప్లీజ్ అండి కొంచెం లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా మనవి ప్లీజ్. 19వ రోజు బహుళ చవితి గుడికి వెళ్ళి గరికతో విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. విజయప్రాప్తి, జ్ఞానప్రాప్తి, విఘ్నాలు తొలగిపోతాయి. నెయ్యి, నూనె, పుల్లని వస్తువులు తినకూడదు. ఈరోజు దాంపత్య సుఖము ఉండకూడదు. నువ్వులు దానం చేయాలి. నైమిషర్యమునందు ఉన్న మహామునులందరూ కలిసి శ్రీమన్నారాయణుని స్తోత్రము చేశారు భక్తి శ్రద్ధలతో. తరువాత జ్ఞానసిద్ధుకు అను ఒక మహాయోగి శ్రీహరికి చేతులు జోడించి, ఓ దీనబాంధవా, వేదాంత్యములు వేద వ్యాసుడవు, ఆదిత్యుడవు, సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవు, బ్రహ్మరుద్ర దేవేంద్రములచే సర్వదా పూజించబడవు, సర్వంతర్యామి, నిత్యుడవని, నిరాజుడవని సర్వజనులచే స్మతించుచున్నావు. ఓ దామోదరా, నీకు ఇవే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి భూతుడవగు ఓ మాధవ, మా స్తోత్రమునకు స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమునకు మేము, మా ఆశ్రమము, మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి. ఓ దయానయ, మేము ఈ సంసార బంధము నుండి పడలేకపోతున్నాము. మానవుడు ఎన్ని పురాణములు చదివినను, ఎన్ని శాస్త్రములు వినినను నీ దివ్య దర్శనము పొందలేదు. నీ భక్తులకు మాత్రమే నీవు దర్శనమియ్యగలవు. ఓ గజేంద్ర, రక్షక, ఉపేంద్ర, లక్ష్మీపతి, శ్రీధర, ఋషికేశ, నన్ను ఉద్ధరించుము అని వేడుకొనగా శ్రీహరి చిరునవ్వుతో, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు నేను ఎంతో సంతోషించి తిని, నీకు ఇష్టమైన వరము కోరుకొనుము అని అన్నారు. అంతటా జ్ఞానసిద్ధుడు, అనంత భరితుడైన సర్వేశ్వర, నా మీద దయ ఉంచి నాకు వైకుంఠవాసము అనుగ్రహించు. అంతకు మించి నాకు కోరికలు ఏమీ లేవు అని అన్నారు. అంతటా శ్రీమన్నారాయణుడు, మునేంద్ర, నీ కోరికను అనుగ్రహిస్తున్నాను. మునులారా, మీరు కూడా వినండి. ఈ జీవలోకాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ లోకముందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపములు చేయుచున్నారు. అట్టి వారి పాపములు నశించుటకు వారికి మోక్షము కలిగించే ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమున సర్వజనులు అందరూ చేసుకోవచ్చు. జాగ్రత్తగా వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు. ప్రతి సంవత్సరము నేను లక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాల సముద్రమున శేషాశునిపై శయనిస్తాను. తిరిగి కార్తీక ద్వాదశి నాడు మేల్కొంటాను. కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్ముషుని పేరు. ఈ 4 మాసాల నిద్ర నాకు ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. నిజానికి అది నిద్ర కాదు. నా యందు భక్తి శ్రద్ధలు కలవారెవరో, లేని వారెవరో పరీక్షించటానికి అలా యోగ నిద్రలో ఉంటాను. ఆ సమయంలో యథాశక్తిగా అందరూ వ్రతాలు చేయాలి. ఈ కాలములలో చెయ్యు వ్రతములు నాకు మిక్కిలి ఇష్టము. ఈ వ్రతము చేయటానికి సకల పాపములు నశించి ముక్తి కలిగి నా సన్నిధికి వస్తారు. ఈ చతుర్మాసమునందు వ్రతములు చెయ్యని వారు నరక పాపము పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలేను. దీని మహత్వము తెలిసి కూడా వ్రతము చేయలేని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. ఇది నా శాపము. వ్రతము చేసిన వారికి జన్మ వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. జ్ఞానసిద్ధి నన్ను ఉద్దేశించి ఇప్పుడు నీవు చేసిన స్తోత్రమున ప్రతిరోజు 3 సంధ్యాలయందు భక్తి శ్రద్ధలతో చదివిన వారు నా సన్నిధికి తప్పనిసరిగా చేరేవారు అని శ్రీమన్నారాయణుడు అక్కడున్న మునులకు బోధించి ఆషాఢ శుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రములో శేషాశునిపై యోగ నిద్ర ముద్రితుడయ్యాడు.
తరువాత జ్ఞానసిద్ధి శ్రీహరి శాసనాన్ని అనుసరించి చతుర్దశ వ్రతము భక్తి శ్రద్ధలతో చేసి వైకుంఠానికి చేరుకొన్నాడు. వశిష్ఠులు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్దశ వ్రత మహత్యమునను ఉపదేశించాడు. ఈ వృత్తాంతమును అంగీరసుడు ఆ బ్రాహ్మణునికి తెలియజేయగా, నేను నీకు వివరించాను కనుక ఈ వ్రతము చేయుటకు స్త్రీ పురుష భేదములు ఏమీ లేవు, అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరూ ఈ చతుర్దశ వ్రతము చేసి ధన్యులై చివరకు వైకుంఠమునకు చేరుకున్నారు. స్కంద పురాణము 19వ భాగము సమాప్తం.